కొత్వాల్ కలీం, ఆలపాటి వెంకటత్వం, ఆకాశం శ్రీనివాసరావు, కాగిత భాస్కర్ రావు, కొండమది స్వర్ణలత, ఆలపాటి వెంకటరామారావు, అబ్దు కరీముల్లా, నాయుడు చంద్రరామారావు, లేబాక జ్ఞాన సోదన్ రావు.
నుండి ప్రతిస్పందనని అడుగుదాము. ఇప్పుడు విచారపు లక్ష్మణరావు మాస్టర్ గారిని వారి యొక్క ప్రతిస్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ కుటుంబంలో అందరికీ నా ఆశీస్సులు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనదో, గౌరవనీయమైనదో 40 సంవత్సరాల తర్వాత మమ్మల్ని గుర్తుపెట్టుకుని మీరు పిలిచి సన్మానించడం చాలా సంతోషకరం. మిమ్మల్ని అందరినీ మేము గుర్తుపట్టలేకపోయాం, మేము ఒక 5 వరకు తప్పితే. ఎందుకంటే మీ అందరూ తాతయ్య అయి ఉంటారు మా మాదిరిగా ఎక్కువ భాగం. మరి ఉపాధ్యాయ వృత్తి అంటే దేశంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ మరి వృత్తి విద్య బోధించే వాళ్ళు అందరినీ కూడా కలెక్టర్ దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు ఈ ఉపాధ్యాయులే తయారు చేస్తారు. మూల కారణం వాళ్ళు. మేము మమ్మల్ని అదే ఉపాధ్యాయుల్ని గౌరవించినంత ఇదిగా మిగతా ఉద్యోగస్తుల్ని గౌరవించడం అరుదైన. ఎందుకంటే మా వల్లే మీరందరూ ఉన్నత స్థితికి వచ్చారు కాబట్టి. అటువంటి మమ్మల్ని మీరు గౌరవించడం అనేది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే 1 ఏడు కాదు, 2 ఏళ్ళు కాదు, ఇప్పుడు 6 ఈ స్కూల్లో నేను 1965 నుంచి దాదాపు 89 దాకా పనిచేశాను. చాలా బ్యాచ్లు వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ ప్రస్తుతం ఈ బ్యాచ్ వాళ్ళు 6వ సన్మానం. ఇప్పుడు 5 సన్మానాలకు వచ్చాను నేను. 6వ సన్మానం. ఇక్కడ మరి విద్యార్థులు చాలా గౌరవిస్తారు ఉపాధ్యాయుల్ని. అంటే ఈ రోజుల్లో అంత గౌరవం లేదనుకోండి. ప్రస్తుతం మీరు ఇంకనూ గుర్తుపెట్టుకుని 40 సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకుని మీరు పిలిచారంటే అసలు ఎంత సంతోషంగా ఉంది చెప్పలేదు. తర్వాత మీరందరూ ఈలు అందరికి వచ్చు కదా, వాటిని ఆచరిస్తున్నారా? వీళ్ళని ఆచరిస్తున్నారా? వీళ్ళు ఆచరించాలి. ఎందుకంటే ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈశ్వరుడు. ఈ నలుగురిని సదా ఆచరించినట్లయితే మనకు సంతోషం మంచి జరుగుతుంది అని నా ఉద్దేశం. అందుకని మీరందరూ ఇది మర్చిపోకండి. ఎందుకంటే చిన్నప్పుడు మేము చెప్పేది, ఉపాధ్యాయులు చెప్పేది, మొట్టమొదటి చెప్పేది ఇదే. వాటిని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మరి ఉపాధ్యాయ వృత్తి అంటే ఊరికే బతకడం అనేది, అసలు విద్య నేర్చుకోవడం అనేది, విద్య నేర్చుకోవడం అనేది బతకడానికి అందరం బతుకుతాం. కుక్క, పిల్లి, అన్ని జంతువులు బతుకుతాయి, మనం కూడా బతుకుతాం. కానీ విద్య నేర్చుకునేది ఎందుకంటే కల్చర్గా బతకటం, దేశంలో ఉపయోగకరంగా బతకటం, దేశానికి ఇతరులకి సహాయపడేట్టుగా మన యొక్క శీలాన్ని, సంపదని పరిరక్షించేట్టుగా ఈ ఉపాధ్యాయ వృత్తి. దీంట్లో నా సర్వీసులో దాదాపు 15 ఏళ్ళు ఇక్కడే చేశాను. ఇప్పుడు రిటైర్ అయ్యి కూడా దాదాపు 24 సంవత్సరాలు అయింది. ఏంటమ్మాయి? తర్వాత మరి ఇంతగా మీరు గౌరవిస్తున్నారంటే ఆ రోజుల్లో మేము మీకు మా హృదయపూర్వకంగా చదివించడమే కారణం.
మేము ఎప్పుడు స్కూల్లోకి వచ్చి క్లాసులోకి వచ్చి ఇతర కబుర్లు చెప్పకుండా ఉన్న 40 నిమిషాలు సద్వినియోగం చేసేవాడు. ఎందుకంటే నా నమ్మకం ఏంటంటే దాదాపు 40 మంది 40-50 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళు ఉపాధ్యాయులు ఏదో చెప్తారు, మనం వాళ్ళ గురించి నేర్చుకోవాలి, ఇది చేయాలి అనే ఆసక్తితో ఉంటారు. అటువంటిది మనం చెప్పకుండా వేరే విధంగా వాళ్ళని ఇచ్చేసామనుకోండి, వాళ్ళ ఉసురు తగ్గుతుంది. అందుకని అది నాకు ఎప్పుడు కూడా మా గురువులు చెప్పేవాళ్ళు. నేను దూర్పూడి హై స్కూల్లో చదువుకున్నాను. అక్కడ మాకు అత్యంత ప్రియమైన 2 గురువులు ఇద్దరు ఉండేవాళ్ళు. ఎలిమెంటరీ స్కూల్ అప్పుడు నారాయణ గుప్తా గారు, హై స్కూల్లో మొదటి వెంకట సుబ్రహ్మణ్య శర్మ గారు ఉంటారు. తర్వాత నేను ఇక్కడ నిజామాబాద్లో మేము యానివర్సరీ చేస్తూ ఉండేవాళ్ళం. చేసినప్పుడు వాళ్ళ వాళ్ళని దూడిపూడి నుంచి వాళ్ళందరినీ తీసుకొచ్చి మేము యానివర్సరీ చేసినప్పుడు ఒకసారి నేను ప్రత్యేకంగా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ సన్మానం చేశాం. కాబట్టి మీరు కూడా అదే ఆచరించి చక్కగా గౌరవించినందుకు మీరు మీ పిల్లల్ని మీరంటే ఇప్పుడు పిల్లల్ని మోగళ్ళని ఆడపిల్లలను చూస్తుంటే ఆ జుట్టులు పోసుకోవడం, మరి మోగళ్ళు గిడ్డాలు పెంచుకోవడం అట్లా కనపడుతున్నారు. కానీ మా బ్యాచ్ వాళ్ళు మిమ్మల్ని అందరూ చూస్తుంటే ఆ లక్షణాలు లేవు కాబట్టి చాలా సంతోషిస్తున్నాను. కాబట్టి మీరందరూ సుఖ సంతోషంతో ఆరోగ్య సంపత్తి మీ పిల్లలు మీ మనవాళ్ళు మా మాదిరిగానే ఉండాలని ఆశిస్తూ టాప్ మోస్ట్ నాగరాజు మంచి టాప్ మోస్ట్ స్టూడెంట్, మాకు చాలా ప్రియమైన వాడు. కానీ ఆయన యొక్క దీన్ని ఆ టాప్ మోస్ట్ విద్యాలయాన్ని ఏం చేశాడంటే మరి ఉపాధ్యాయుడిగా చేస్తున్నాడట. నాకు ఇప్పుడే తెలిసింది. కాకుండా ఆయన ఇంకా ఉన్నత స్థితిలో ఉన్నాడంటే చాలా సంతోషించేవాడిని. మా పూర్వ విద్యార్థులు మరియు కొంతమంది వాళ్ళ భార్యలు ఉండొచ్చు, కొంతమంది వాళ్ళకి భర్తలు ఉండొచ్చు, వాళ్ళకి అందరికీ నమస్కారం. మీ పిల్లలకి అందరికీ ఆశీస్సులు. మీ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు, దాదాపుగా పెళ్ళిళ్ళు కూడా అయిపోయి ఉంటాయి. కొంతమందికి ఆడపిల్లలు తల్లిదండ్రులు అయిపోయి ఉంటాయి, దాదాపుగా అయిపోయి ఉంటాయి. మరి వాళ్ళందరికీ మా ఆశీస్సులు తెలియజేస్తూ మరి ఈ సమావేశానికి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు మొట్టమొదటిగా మీకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వేదిక మీద ఉన్నటువంటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పేరేంటో నాకు తెలియదు, శివనారాయణ గారికి, తర్వాత మా మిత్రులు లక్ష్మణరావు గారు, సాంబయ్య గారు, మా చెల్లెలు సాంబయ్య గారి త్రివేణి గోవిందమ్మ, వెంకటాచార్యులు గారు, వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను ఇక్కడ 1981లో కరెక్ట్గా, నేనైతే మీకు అందరికీ తెలిసిన విషయాలు నేనేం చెప్పదలుచుకోలేదు. 1981లో ఫస్ట్ పోస్టింగ్ నాకు ఇక్కడే మ్యాథమెటిక్స్ అసిస్టెంట్గా. ఆ రోజున ఇప్పుడేం స్కూల్ అసిస్టెంట్ అంటున్నారు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అంటున్నారు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ అసిస్టెంట్గా ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 1987లో 370 జీవో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 370 జీవో అని ఒక జీవో వచ్చింది. ఆ జీవో ప్రకారం
సొంత డివిజన్లో పనిచేయకూడదు, సొంత రెవెన్యూ డివిజన్లో పనిచేయకూడదు అనేటువంటి ఒక జీవో వచ్చింది. దాన్ని 370 జీవో అంటారు. ఆ జీవో ప్రకారం నేను వెళ్ళిపోవడం జరిగింది. సాంబయ్య గారు అయితే అంతకుముందే మాది పల్నాడు పులిపాడు అనుకుంటే వెళ్ళాడు. నేను పల్నాడు పులి అనుకుంటే దూకాడు ఆయన. నాకంటే ముందు ప్రయత్నం చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత నేను 370 జీవోలో నేను లేవాల్సి వచ్చింది. 6 సంవత్సరాలు సర్వీస్ చేస్తే ఖచ్చితంగా వెళ్ళిపోవాలని ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోయాను. జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రతిపాడులోకి వెళ్ళాను. ప్రతిపాడు అక్కడ సుమారు 14 సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్గా చేశాను. ఆ తర్వాత 14 సంవత్సరాలు ఉందో 14 సంవత్సరాలు సుమారు. ఆ తర్వాత హెచ్ఎంగా ప్రమోషను. నాకు హెచ్ఎంగా ప్రమోషన్ వచ్చినప్పుడు ఒక చిన్న సంఘటన చెప్తారు. రావేల జిల్లా పరిషత్ హై స్కూల్ అని తాడికొండ మండలంలో ఉంటుంది. అక్కడ నేను పనిచేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఒక అతను వచ్చాడు. బాబు మిలిటరీలో ఉండేవాళ్ళు కూడా చేస్తున్నాను, మిలిటరీలో ఉన్నటువంటి వాళ్ళు. ఒక ఆయన వచ్చి సార్ నేను మిలిటరీలో పనిచేసాను 20 సంవత్సరాలు, నాది పలానప్పుడు నాకు రికార్డ్ షీట్ ఇవ్వడం టీసీ ఇవ్వడం జరిగింది, నాకు మళ్ళీ దానికి ఇది కావాలంటే నేను వేరే జాబ్కి వెళ్ళబోతున్నానని చెప్పాడు ఆయన. చెప్తే సార్ నేను మా రైటర్ని పిలిచి, రైటర్ ఉంటారు కదా హై స్కూల్లో హెచ్ఎంకి, ఆ రైటర్ని పిలిచి అతను వెతకండి అని చెప్పాను. నేను వెతకండి అని చెప్తే రైటర్ గారు దాన్ని అంతా సర్వే చూస్తే కనపడలేదండి, రేపు ఆదివారం కదా ఎల్లుండి సోమవారం రమ్మన్నా అన్నాడు. కాదు ఆదివారం అయినా సరే నేను వస్తాను, మీరు రండి అని చెప్పాను నేను ఆయనకి. వాళ్ళని కూడా రమ్మనంటే సరే వచ్చాడు. వచ్చిన తర్వాత అది కనపడట్లేదు, ఎన్ని రిజిస్టర్ చూసినా కనపడట్లేదు, పేరు కనపడకపోతే అసలు ఏంటో అర్థం కాదు నాకు. అటెండెన్స్ లిస్టులు కూడా తెప్పించాం మొత్తం ఆ బ్యాచ్ వాడి. అటెండెన్స్ లిస్టులు తెప్పించి పేరు కనపడలేదు. వెంటనే అతను ఏమని కవర్ చేశాడు నాకు, అతను వచ్చిన ఆయన మిలిటరీలో చేశాడు, నేను 10,000 రూపాయలు ఆయనకి ఇస్తాను, సర్టిఫికేట్ నాకు ఏమన్నాను. అంటే రైటర్ వచ్చి నాతో చేతులు తెలుపుకుంటూ నవ్వుకుంటూ వచ్చి సార్ 10,000 ఇస్తాను అంటాడు. రైటర్ గారు 10,000 కాదు 10 లక్షలు ఇచ్చినా నేను కనపడితే నాకు పైసా కూడా అవసరం లేదు. ఆ పేరు కనపడింది అనుకోండి, నాకు పైసా కూడా అవసరం లేదు, ఇచ్చేద్దాం. పేరు కనపడిపోతే ఆయన 10 లక్షలు ఇచ్చినా నేను ఇవ్వనండి అని చెప్పాను. ఇక మా రైటర్ అప్పటి నుంచి మొదలుపెట్టి మా హెడ్ మాస్టరు ఏ విషయంలో నేను డబ్బులు కూడా ఆయన హ్యాండ్ ఓవర్లు పెట్టేవాడు. స్కూల్కి వచ్చిన డబ్బులు కూడా రైటర్ హ్యాండ్ ఓవర్లను పెట్టేసేవాడిని. మీరే మెయింటైన్ చేయండి, నేనే మెయింటైన్ చేయను, నాకు డబ్బులతో స్టాఫ్ మీటింగ్ పెట్టి చెప్పేశారు, నేను మనీ విషయాల జోలికి నేను వెళ్ళను, మీరే చూసుకోండి, మొత్తం బాధ్యత మీదే అని చెప్పాను నేను. ఇంకా ఆయనే చూసుకున్నాడు. అలా వచ్చిన తర్వాత ఎంఈఓ పోస్ట్ వచ్చిన తర్వాత మన 100 వాళ్ళకి తెలుసు. నా దగ్గర పనిచేసినట్టు గుంటూరులో పనిచేసినటువంటి టీచర్స్ కూడా ఉన్నారు. నేను గుంటూరు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్గా కూడా చేశాను. అప్పుడు ఎవరైనా సరే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కానీ ఎవరైనా రికగ్నిషన్ కావాలన్నా, స్కూల్స్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, రికగ్నిషన్ కావాలంటే వాళ్ళు ఎంఈఓలు డబ్బులు ఇస్తాను. ఇది నా దగ్గర పనిచేసిన టీచర్స్ తెలుసు. నేను ఏమన్నా ఒక్క పైసా ఎవరి దగ్గర తీసుకున్నాను. నేను నా ముందున్న ఇటు ఎంఈఓ ఎలా చేసాడో తెలుసు, నా తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఎంఈఓలు ఎలా చేస్తున్నారో తెలుసు. అంటే గుంటూరు అంటే ఇలాంటి మండలాల్లాగా ఉండదు. గుంటూరు ఎంఈఓ అంటే దాదాపు సుమారు ఒక 400 పైన ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. ఇక్కడ తెలిసి ప్రైవేట్ స్కూల్స్ కష్టాలు ఏంటి. అలాంటి దాంట్లో పనిచేయడం జరిగింది. చాలా బెదిరింపులు వచ్చాయి, రకరకాల బతిమాండాలు వచ్చాయి, బెదిరింపులు వచ్చాయి, రకరకాలుగా ఉండే అక్కడ ఇవన్నీ. అలాంటి ఇది గుంటూరు మండలం సామాన్యంగా మన 8 మండలాలతో సుమారు మన ఇక్కడ ఉన్నటువంటి 8 మండలాలతో సమానంగా ఉంటుంది. మరి అలాంటి మండలం చేశాను, ఎక్కువ వచ్చాను. తర్వాత నిన్న మళ్ళీ ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు అందరికీ. ఏదైనా వినాలంటే చిన్న స్టోరీ నేను ఒకటి చదివాను. నేను ఇది కథ కాదు జీవితం అనేది సుమన్ టీవీ వాళ్ళు రిలే చేస్తున్నారు. దాంట్లో ఒక అమ్మాయి తన స్టోరీ చెప్తుంది. 19 years అమ్మాయికి, టీనేజ్. ఆ అమ్మాయి అంటే రోజు ఒక కథను పడుతున్నాడంట. మీ పిల్లలు కూడా జాగ్రత్త తినండి అమ్మ. రోజు పడుతుంటే ఏదైనా ఉపయోగం ఉంటుందేమో చెప్తున్నాను. రోజు పడుతున్నాడు. అతను చూసింది ఆ అమ్మాయి, చాలా అందంగా ఉన్నాడు, సినిమా యాక్టర్లా ఉన్నాడు, క్రాప్ బ్రహ్మాండమైన క్రాప్ ఉంది, మంచి బట్టలు వేసుకున్నాడు, చాలా సరదాగా ఉన్నాడు మనిషి. నన్ను పెళ్లి చేసుకుని అమ్మాయి అంటే పడుతున్నాడు. సరే అమ్మాయి స్టోరీ అమ్మాయి చెప్పింది ఇదంతా వాళ్ళకి. ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు కలిసి. చాలా అందుకెళ్ళి 3 నెలలు మనం కలిసి చూద్దాము ఎలా ఉంటుందని చెప్పి 3 నెలలు కలిసి ఉన్నారు. బ్రహ్మాండమైన జీవితం ఉంది.
మంచిది ఉంది, బాగా వాళ్ళ పేరెంట్స్ కూడా మంచివాళ్ళు అని చెప్పారు. అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా అని అడిగారు. ఏం లేదు సార్, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే అంతవరకు నా బ్రహ్మాండంగా ఉందండి. ఇంతవరకు మాకు పెళ్ళి 3.5 సంవత్సరాలు అయింది. ఒక్కరోజు కూడా నేను బయటికి రాలేదు, ఇంట్లో నుంచి ఒక్కరోజు కూడా బయటికి రాలేదు. అది కాకుండా నేను ఒక్కసారి కూడా ఫోన్ మాట్లాడలేదు ఎవరితో, నా తల్లిదండ్రులతో కానీ లేకపోతే నాకు ఇంకా వేరే వాళ్ళతో కానీ, నా ఫ్రెండ్స్తో కానీ ఎవరితో మాట్లాడలేదు. ఇప్పుడు నాకు 23 ఏళ్ళు, ఒక్క ఫోన్ 19 సంవత్సరాల నుంచి ఒక్క ఫోన్ కూడా ఎవరితో మాట్లాడలేదు. అంటే అంత టార్చర్ పెడుతున్నారా నేను? అవును. మా అత్త ఒక రాక్షసి, మా ఆడబిడ్డ ఒక రాక్షసి, నా భర్త వీళ్ళందరూ మించినోడు. అసలు నన్ను కదలేకుండా చేశారని చెప్పి ఆ అమ్మాయి స్టోరీ చెప్పింది. అతనికి ఫోన్ చేశారు వీళ్ళు. మరి ఇంకా విచిత్రం ఏంటంటే ఈ అమ్మాయికి ఆ జుట్టు ఉందంటే బాగా ఇష్టం అంట. అమ్మాయికి తలలో చేయి పెట్టి ఇట్లా అందామని చూస్తే నా జుట్టు చేయి పెట్టమా కానీ ఇవ్వడండి. 3.5 సంవత్సరాల వరకు ఆ అమ్మాయికి తెలియని విషయం ఏంటంటే అతను ఆ అమ్మాయి కంటే 24 సంవత్సరాలు పెద్దోడు. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే అతనికి బట్టతలు పూర్తి ఒక ఎంట్రుక్కోండి లేదు పైన. మరి అలాంటి విగ్గుని ఎలా తయారు చేయించాడు, ఇదంతా వాళ్ళు ఆశ్చర్యపోయినటువంటి విషయం అనమాట. నేను విన్నా ఎక్కువగా విన్నాను. నిన్న విని ఇవాళ మీటింగ్లో మీకు చెప్దామని చెప్పి అనుకున్నాను. దాంట్లో విన్న తర్వాత మరి అలాంటి మోసగాళ్ళు మన సొసైటీలో ఉంటారు. కాబట్టి కొంచెం మన పిల్లల్ని కానీ ఇంకా మన పిల్లల తర్వాత వచ్చేవాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి ఇలాంటివి చెప్తూ ఉంటే పైకి కనపడేటువంటి ఆకారాలు వేరుగా ఉంటాయి, వాళ్ళ బుద్ధులు వేరుగా ఉంటాయి. కాబట్టి మనం అవి జాగ్రత్తగా అలాంటివి చూసుకుంటూ ఉండాలి. తర్వాత చదువు విషయం అంటారా, నేను ఎలా కష్టపడేవాడిని మీకు తెలుసు. ఇక్కడికంటే ఎక్కువ ఇంకా ప్రతి వాళ్ళు కష్టపడ్డాను. నాకు ప్రతి వాళ్ళు ఎవరు నా స్టూడెంట్స్ ఉంటే తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా ఎక్కువ కష్టపడ్డాను ప్రతి వాళ్ళు ఇక్కడికంటే కూడా. అప్పుడు నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత నా భార్యని నేను చదివించుకున్నాను. BA చదివించాను, BEd చదివించాను, DSc రాయించాను, టీచర్ని చేశాను. ఇప్పుడు ఆమె గుంటూరులో పనిచేస్తాను టౌన్లోనే. మరి ఇంకా ప్రజెంట్ ఆమె సర్వీస్ కూడా ఉంది ఇంకా. మరి అలా నాకంటే బాగా చిన్నది కాబట్టి నేను చదివించుకుని ఆమె టీచర్, ఆమె కోరిక అది టీచర్ని చేయగలిగాను. అంతవరకు నా పిల్లలు ఇద్దరు నాకు అమ్మాయిలే. పెద్ద అమ్మాయి యునైటెడ్ స్టేట్స్లో ఉంది. ఆ అమ్మాయి మా అల్లుడు కూడా అక్కడే ఉంటారు, వాళ్ళ గ్రీన్ కార్డు కూడా వచ్చింది. రెండో అమ్మాయి బెంగళూరులో సాఫ్ట్వేర్. నలుగురు, నా అల్లుళ్ళు ఇద్దరు, నా కూతుళ్ళు ఇద్దరు సాఫ్ట్వేరే. అంతవరకు మా మనవడు 9th క్లాస్ చదువుతున్నాడు. వాడు ఈ రంగులు పెడతా ఉంటారు చూడండి, ఏ సైడ్కి ఆ సైడ్ రావటం అన్నీ 6 ఎన్ని ఉంటాయి కదా. వాడు 40 సెకండ్స్ వేసేసాడు మొత్తం. మా మనవాడు 40 సెకండ్స్, ఓన్లీ 40 సెకండ్స్. సెకండ్ వచ్చినవాడు చికాగోలో, ఇది సెకండ్ వచ్చినవాడు 1 minute 20 seconds, అంటే 80 సెకండ్ వచ్చినాడు. ఇంకా వాడికి గురించి చెప్పాలని చాలా స్టోరీలు ఉంటాయిలే. వాడు బాగా 4th year అప్పుడే వాడు నాకు అన్ని స్టోరీస్ అన్ని మెకానికల్గా చెప్పేవాడు. అన్నీ అలా ఉండేది అది బ్రెయిన్. అలాంటి మనవాడు కూడా ఉన్నాడు నాకు. మీరు అందరూ పిలిచినందుకు మీ మనవాడు కూడా మంచి ఆయురారోగ్యాలతో చక్కగా ఉండాలని చెప్పి, మంచి మన పౌరులుగా ఎదగాలని చెప్పి, మంచి భారత పౌరులుగా ఎదగాలని చెప్పి, మీకున్న సంతానం కానీ మీరు కానీ. ఇప్పుడు లక్ష్మణరావు గారు మాట చెప్పారు, అట్లా జుట్టు విరబోసుకున్న వాళ్ళు ఎవరు కనపట్టలేదండి. మీ బ్యాచ్లకు అది లేదు, ఆ సంస్కృతి లేదు. తర్వాత బ్యాచ్లకు వచ్చింది. మరి అడ్మాన్ గారికి తెలియాలి. ఇప్పుడు నేను రిటైర్ అయ్యి కూడా 10 సంవత్సరాలు అయిపోయింది. మరి ఆ అడ్మాన్ గారు ఆయనకి ఏది అదే సంస్కృతి ఉందా లేదా అనే విషయం అప్పుడు మాత్రం మీకు లేదు. మీ పిల్లలకు కూడా ఉన్నట్టు కనపట్లేదు. మరి పిల్లలు ఎవరో నాకు పెద్దవాళ్ళు ఎవరో కూడా తెలియట్లేదు. కాబట్టి ఇక్కడ ఎవరు అలాంటి వాళ్ళు కనపట్లేదు. మరి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని పిలిచి మమ్మల్ని సన్మానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మాస్టర్ మా ఇంటికి ఎదురుగా ఉండేవాళ్ళు. రవిని నేను గుర్తుపట్టలేదు. రవి పక్కన ఉండేవాడు. సింగర్ రాజలక్ష్మి, నేను అమ్మాయి పేరు మొన్న ట్వీట్ చేసుకున్నాను, సింగర్ రాజలక్ష్మి. చిన్న పిల్లలా ఉండేది మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు. వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదర్ వాళ్ళంతా నాకు బాగా పరిచయం. అందుకని ఇప్పుడు అమ్మాయి, ఎందుకంటే ఆ అమ్మాయి ప్రత్యేకంగా ఎందుకు ఉందంటే సింగర్ అయింది కాబట్టి, ఒక విఐపీగా ఉన్న చెప్తున్నాను. అది ఒకసారి వచ్చేసారు, హ్యాపీగా ఉంది, చెప్పేస్తాను.
ఇలాంటివి ఏంటంటే నాకు హార్ట్ ఓపెన్ సర్జరీ అయినప్పుడు డాక్టర్ గారు రమేష్ గారు వీళ్ళందరూ వచ్చి మీరు 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళారు అన్నాడు. అంతకన్నా గొప్పవాళ్ళు నాయన, మీరు 40 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళారు. ఇప్పుడు హై స్కూల్లో నేను చదువుతున్నట్టు పీతా వాళ్ళు, మోపిదేవి వాళ్ళు, కొమరవోలు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతం అనేది లేకుండా ఒంటి చుట్టూ గనక ఏ విధంగా సీతాకోక చిలుకకి ఒక రకమైన దుమ్ము లాంటిది ఉంటుంది, పైనే ఉంటుంది, అట్లాగే పిల్లలందరినీ వెంబడే వేసుకు తిరుగుతూ ఉండేవాడిని. ఏ పని చెప్పినా పిల్లలకే చెప్పేవాడిని. ఓ పావలా నష్టం తీసుకురా అని. శ్రీరామ్మూర్తి హోటల్కి వెళ్ళి 4 ఇడ్లీ 1 లడ్డు తెమ్మని మోపిదేవి రమణారావు గారు అంటూ ఉండేవాడు. వాళ్ళు 5-6 వచ్చారు. మధ్యాహ్నం టిఫిన్ చేద్దామని అప్పట్లో కూడా ఈశ్వర్యపరుడు కాబట్టి మధ్యాహ్నం మోటుగా తెచ్చుకొని తింటాం కాకుండా శ్రీరామ్మూర్తి హోటల్లో తినేవాడు రమణారావు. అక్కడికి వచ్చి నిలబడి అందరూ అమ్మ కొమరవోలు సుబ్బారావు గారు, లక్ష్మణరావు గారు ఇప్పుడు హోటల్కి రాళ్ళేండి, ఆయన పైసా పెట్టాడంటే కొంప మునిగిందని లెక్కే భూకంపమే. ఢిల్లు మేస్టర్ ఒకడు కురాల శెట్టి రామారావు గారని, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని అడిగేవాడు. హోటల్కే అంటే సరేపా అనేవాడు. నన్నేదో ఉద్ధరించి ఢిల్లు నాది. ఇలా ఉండేవాళ్ళు. అసలు ఒక తప్పు కానీ ఒక పొరపాటు మాట కానీ ఒక మేస్టరు బడికి రాకపోతే అయ్యో ఎందుకు రాలేదని సొంత తల్లిదండ్రుల బిడ్డలు ఎట్టా అయితే కలిసిమెలిసి ఉంటారో అట్టా ఉండేవాళ్ళం. ఇంకా మరియా రోజా ఏలియా ఉండేవాళ్ళు. ఆ మరియా రోజా గారు ఇప్పుడు నన్ను ఆట పట్టించటమే ఆమెకి పని. 24 గంటలు. ఒకసారి ఏదో నన్ను బట్టికి ఇంత మాట అంటారా అన్నది. నేను పట్టుకున్నానా రామ ఇంత దూరం నుంచి అన్నా. ఇట్లాంటివి అనుకుంటూ ఉండేవాళ్ళు. అందరు నవ్వుతూ ఉండేవాళ్ళు. అసలు నవ్వులు తప్ప కష్టాలు, దుఃఖాలు, అప్పులు మాకు లేవు. అంటే నాకు అప్పులు ఉన్నాయి కానీ లేవని అనుకుంటా. ఇది వాళ్ళ అదృష్టం, నా మీదేం లేదు. ఇలా జరుగుతూ ఉండేది. మరి ఆనాడు డాక్టర్ అన్న మాట జరుగుతుందో జరగదో మాకు తెలియదు. ఇంకా 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళారు అన్నారు. కానీ మీరు డైరెక్ట్గా చెప్పా పెట్టకుండా హఠాత్తుగా కబురు పెట్టి 41 సంవత్సరం వెనక్కి లాక్కొచ్చి పడేశారు నన్ను. యు ఆర్ గ్రేట్. అది గొప్ప విశేషం. సరే, ఇంకా నిజాంపట్నం అంటే ఇక్కడే అప్పుడప్పుడు సముద్రానికి సున్నంపూడి యానాదులు ఉండేవాడు. వాడు ఏర్పాటు చేస్తూ ఉండేవాడు. మోపిదేవి రమణారావుతో చెప్పేవాడిని, ఒక బోటు ఏర్పాటు చేయరా అంటే ఒకటి కడిగించి చక్కగా చేసేవాడు. ఉత్సాహంగా ఉండేది. ఇక్కడ నాటకాలు వేసాం. కొమరవోలు సుబ్బారావు గారు అర్జునుడు, నేను కృష్ణుడు. మీరు ఎంత ఓర్పు గలవాళ్ళు. నా కృష్ణుడి వేషం కూడా చూసి మీరు సహించగలిగారంటే మీ గొప్పదనం. అది ఎంతో ఎంతో మెచ్చుకున్నారు ఆ నాటకాన్ని. పద్యం ఇట్లా చదవాలి అని ఒక్కడంటాడేమో చూసా, కృష్ణుడు అంటే ఇట్లా ఉండాలి అని. ఎవ్వరల్లే పద్యం అంటే ఇట్లా చదవాలండి అనే తప్ప. ఇప్పుడు చూపిస్తా, మీరు ఓర్చుకోగలిగితే. ఏమో మీ జాతకం ఎట్లా ఉందో, నా కృష్ణుడి వేషం కూడా చూడాల్సిన కర్మ ఉందేమో. కురాల శెట్టి రామయ్య దుర్యోధనుడు. ఆ చూపు, ఆ నిలబట్టం అంతా దుర్యోధనుడల్లోనే ఉంటాడు. కర్ణుడు కూడా కర్ణ సందేశంలో కొమరవోలు సుబ్బారావు గారు, ఆయనంతా కర్ణుడి తత్వమే. ఇలా జరుగుతూ జీవితం అంతా కూడా. ఒకసారి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పాట రాస్తూ అందులో ఒక మాట చెప్పారు. బాగా నందనవనం అనే మాట పడాలి అన్నయ్య, వెంటనే ఫోన్ చెయ్యమని. అప్పుడు నేను చెప్పా, మల్లెల మాసమా అనే పాట నీ
కాళ్ళను పట్టుకు వదలనన్నది చూడే నా కళ్ళు అనే పాటలో ప్రతి మలుపులోన నందనవనమా అని రాశాడు. చాలా బాగుంది అన్నయ్య. ఇంత బారు ఉత్తరం రాశాడు, చాలా సహాయం చేశాడు, అన్నయ్య అని పిలిచేవాడు. ఇక్కడ ఉండగా, ఉద్యోగం ఉండగా నేను రూపాయి సంపాదించి చచ్చింది లేదు. చచ్చింది లేదు అనేది కనపడుతూనే ఉంది, రూపాయి కూడా సంపాదించలే. పైగా ఎటు బజారుకు వెళ్ళాలన్నా కూడా భయపడటం. ఇక్కడ కొత్తగొండు ఉమామేశ్వరరావు కొట్లో ఖాతా, లక్ష్మీకాంతరావు కొట్లో ఖాతా, వెంకటరత్నం కొట్లో ఖాతా, శ్రీరామ్మూర్తి హోటల్లో ఖాతా. దిగులు పడుతూ ఆలస్యంగా స్కూల్కి వస్తే హెడ్ మాస్టర్ రామచంద్ర గారు ఉన్నారు అప్పుడు. ఆయన అడిగారు, ఏంటి ఇంత ఆలస్యం, 20 minutes లేట్ అన్నారు. కాసు బ్రహ్మానంద రెడ్డి గారితో మాట్లాడుస్తున్నానన్నా. అబ్బా నీ మొహానికి తోడు కాసు బ్రహ్మానంద రెడ్డి అన్నాడు. అయిపోయింది. మధ్యాహ్నం భోజనానికి ఇద్దరం నడిచి వెళుతున్నాం. కరెక్ట్గా అక్కడ కారు ఆగున్నది, పోలీసులు ఉన్నారు. బ్రహ్మానంద రెడ్డి గారు కబురు పెట్టారు మళ్ళీ నన్ను. ఆయన అక్కడే నిలబడ్డాడు. శ్రీరామచంద్రమూర్తి గారు వెళ్ళే దగ్గరలోనే వెళ్ళి, ఇందాక సంభావన అయ్యలేదు స్వామి ఇదిగో అని 20 notes 5 ఆ రోజుల్లో పెట్టి తమలపాకులు అరటి పళ్ళు ఇచ్చి దండం పెట్టాడు. ఆయన నా పాదాలకి దండం పెడుతుంటే నేను శ్రీరామచంద్రమూర్తి గారి వైపు చూశా. కనుబొమ్మలు ఎగరేసా. సంతోషమేలే రా అన్నాడు. ఆయన అది కొత్త కాంగ్రెస్ పెట్టాడు అప్పుడు. ఆ తరువాత శనివారం నాడు ఒకరోజు నేను పూజ చేసుకొస్తుంటే టైం చూసి ఎందుకింత ఆలస్యం అన్నాడు. ఆయన వచ్చిన రోజు ఒకరోజు నేను టైం చూసుకున్నా. నీ గడియారం ఉండడం కూడా ప్రమాదమేనయ్యా అన్నాడు. హుషారుగా జరిగేదండి. ఎవ్వరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి క్రోధం కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ, ఈర్ష్య కానీ లేనే లేవు. అందుకనే ఇందాక మా లక్ష్మణరావు చెప్పినట్టు పిల్లలందరూ ఉన్నత స్థితిలోకి ఎందుకు వచ్చారు, ఎవరి బ్రతుకులు వాళ్ళు ప్రశాంతిగా ఎందుకు బ్రతుకుతున్నారు అంటే గురువులందరూ ప్రశాంతతగా పాఠాలు చెప్పిన ఆ కళాశాల ఇది. ఎలాంటిది? నేను అప్పుడే ఒకటే మాట చెప్పా ఈ బాలికలను కూడా. బాలురు బుద్ధిశాలురు, ప్రపంచమునే ఎలగలట్టి ధీరులు, ఈ బాలికలెల్లా భారతికి ప్రాణ సమానలు బిడ్డలు. ఈ కళాశాలను ఇటు చూపించటం అటే చూస్తున్నాయి. నేను చేసినప్పుడు అదే మర్చిపోయింది. ఈ కళాశాల వికారశాల మరి శారదకు, అందుకే శారద బొమ్మ పెట్టాం. ఇంకా శాస్త్రాలకు పుట్టినిల్లును నిజాంపురి, వృద్ధి నిజందుగా అవుతన్. అలా అందరినీ ఆశీర్వదిస్తూ మళ్ళీ నాకు 41 సంవత్సరాల క్రిందటిది. అంటే ఇప్పుడు సుబ్బారావు గారు ఊరుకోరేమో ఏదో ఒకటి అసలే కళ్ళు ఎర్ర చేస్తున్నారు. ఇంతసేప ఈ భాష ఏమిటి, తెలుగు మేస్టర్ని చివరికి పడేశారు ఉపన్యాసం. అది వరకు ఆడవాళ్ళందరూ ఏదో అట్లా వెళ్ళారు. వెళితే మేస్టర్లు వచ్చేట, అమ్మో ఎవరు మేస్టర్ గారు వస్తున్నారేమో అని లేచారట. బీఈడి మేస్టర్ అనుకున్నారు కాదు, సెకండరీ గ్రేడ్ మాస్టర్ అనుకున్నారు కాదు, తెలుగు మాస్టర్ ఆయన. ఆ తెలుగు మాస్టరే లేవే అని మళ్ళీ కూర్చున్నారు. మనది తెలుగుదేశం, మనది తెలుగు భాష, తెలుగదేల ఎన్న దేశంబు తెలుగేను తెలుగు వల్ల భుండ, తెలుగొకండ ఎల్ల నృగులు కొలువ నిరుగవే భాషాడి, దేశ భాషలందు తెలుగు లెస్స ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని కూడా చెబుతారు. అటువంటి నేను మరి వెంకటాచారి గారు నాకు అప్పుడు కొత్తగా పెళ్ళయింది.
మా ఇంటికి వచ్చి మీ పేరేంటండి అని అడిగాడు ఆయన నన్ను. పేరేంటంటే నేను చెప్పాను, నా పేరు ఆయన తెలుసు కాబట్టి ఆమె పేరు చెప్పాను. తర్వాత ఆయన కొన్ని వివరాలు అడిగాడు. అక్కడే కూర్చుని ఆ క్షణంలోనే ఒక పద్యం రాసి నాకు ఇచ్చాడు ఆయన. అక్కడే కూర్చుండి చాలా చాలా అర్థవంతంగా మీరు సుఖంగా ఉండాలి, మీ కాపురం చిరకాలం వర్ధిల్లాలని చెప్పి నాకు పేరు ఆ పద్యం రాసి నా చేతికి ఇచ్చాడు ఆయన. నేను ఎప్పుడు అది మర్చిపోను. ఇందాక కూడా చెప్పాను, ఆయన కనపడంగానే చెప్పాను నేను ఆయనకి, ఇలా ఇచ్చారండి మీరు నాకు అని చెప్తే, నిజంగా వెంకటాచారి గారు రాసినట్టుగా మేము బాగానే ఉన్నాం, బాగానే సెటిల్ అయ్యాం, నాకేం ఇబ్బందులు ఎట్టుంది, ప్రస్తుతానికైతే ఏమి లేవు, భవిష్యత్తు నాకు తెలియదు. కాబట్టి ఇక నా ఉపన్యాసం ఆపేస్తున్నాను. ఇది శుభవార్త అన్నమాట. అదేంటో వార్తలు అంటారు యూట్యూబ్లో, ఏంటవి బ్రేకింగ్ న్యూస్. 2 నిమిషాల్లో ఆపేస్తున్నా ఉపన్యాసం. అయితే అడుగుతారండి ఆ మనస్సులో ఉండేది తెలుగు మేస్టర్. ఇక్కడే జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పండి, నేను ఆగలేను, ఉండలేను. ఇన్స్పెక్షన్ జరుగుతోంది. అప్పుడు చెబుతా హెడ్ మాస్టర్ గారు శ్రీరామచంద్రమూర్తి గారే, మీరు లేరు. ఇన్స్పెక్షన్ జరుగుతుంటే మేము అక్కడ కామన్ ట్యూషన్ పెట్టాం. ఆ కామన్ ట్యూషన్లో లైట్లు సరిగ్గా వెలగటం లే. ఆయన తిడుతున్నాడు. ముక్కామల రత్తయ్య గారు, ముక్కామల రత్తయ్య గారు, ఆయన భాష కొంచెం ఇదిగా ఉంటుంది, మోటుగా తిడుతున్నాడు. ఆ టైంలో ఒకడు సైకిల్ దిగాడు. జాగ్రత్తగా వినండి, ఎన్నాళ్ళు అయిందో మిమ్మల్ని సైలెన్స్ అని. అరే సైలెన్స్ అంటే నవ్వుతారు, నిశ్శబ్దంగా కూర్చుని వినండి. అయితే వాడు ఒకడు వచ్చి సైకిల్ దిగాడు. జుట్టేమో సమ్మర్ క్రాఫ్, చంపల నుంచి ముఖం మీద ఇటు మెడదాకా ఆమదం గారుతున్నది. కాకీటీల ప్యాంట్ వేసుకున్నాడు, చాలింది. ఒక పిచ్చి చొక్కా ఒకటి వేసుకున్నాడు. ఒక సంచి, నల్లబడిపోయిన సంచి అన్నం టిఫిన్తో ఏమో చుట్టుకుని దిగాడు సైకిల్. నేను ఊరుకున్న వాళ్ళని ఊరుకోకూడదు, క్లాసులో ఉండటం తక్కువ, బయట చూడటం ఎక్కువ నేను. అందుకే డిఈఓ గారు కూడా చెప్పారు, ఇస్కా వసంత కుమార్ గారు, మా వెంకటాచార్యుల వారు మా గురువులండి. నాకు ఎంఏలో బిఏలో తెలుగు చెప్పారు, భారత భాగం. మా గురువులు లాంటి వారు. ఈయన గురించి నేను ఒకటే మాట చెబుతాను, చక్కని పండితులు. పాఠం కనుక చెబితే ఇంకా చదవక్కర్లే పిల్లలు అన్నారు. అంటే నేను సరిగ్గా చెప్పను అని తెలుసుగా. అది ఆయన చెప్పడం దేనికి, ఆ సంగతి ఆయన చెప్పాలి, మీకు తెలియదు. అయిపోయింది. ఆయన దిగ్గానే నేను చూసి వెళ్ళి ముక్కామల రత్తయ్య గారితో చెప్పా, అయ్యా కరెంట్ అతను వచ్చాడండి అన్నా. ఆయన అక్కడి నుంచే ఆయన భాష మీకు తెలిసే ఉంటుందిగా, నీ అమ్మ ఎప్పుడు రమ్మని, ఎప్పుడు వచ్చావు, ఏందయ్యా నువ్వు అంటూ వచ్చాడు ఆయన. ఆ వాడు వెంటనే కంగారు కూడా టిఫిన్ సంచి కింద పడేసుకుని, కాదండి నేను ఇన్స్పెక్టర్ అన్నాడు. ఓహో ఇన్స్పెక్టర్. నా కర్మగాలి మర్నాడు వాడు నా తెలుగు క్లాసు చెందుకొచ్చాడు. అందులో వత్సదేశవనేలు పాండవ వంశజుడు అని వచ్చింది. అది ఎట్టా చెప్పాలండి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి చెప్పండి కొంచెం అన్నా. పాండవుల వంశజుడు అన్నాడు, మళ్ళీ చదవమన్నా, మళ్ళీ అదే. నువ్వు తెలుగు చూసేందుకు వచ్చావా? సైన్స్కి సైన్స్ వాళ్ళు వస్తారా, లెక్కలకు లెక్కల వాళ్ళ, ఇంగ్లీష్కి ఇంగ్లీష్ వాళ్ళ, తెలుగుకు ఎవడు పడితే అడ్డమైన వాడిని పంపుతారా అన్నా. ఏంటంటావు, జాగ్రత్తగా రానిండి మాటలు అన్నాడు. ఆ క్లాసులో ఉన్నాడు మోగిదేవి వెంకటరమణ. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి అన్నాడు. అయితే ఆయన గారు అక్కడి నుంచి సరే నేను మెదలకుండా లోపలికి వెళ్ళి బీరువాల సందుకెళ్ళా, ఇది ముదిరి ఎక్కడ గాలివాన అవుతుందో అని.
తర్వాత నేను చెప్పాను, నువ్వు ఎప్పుడు తెలుగు మాస్టర్ల మీదికి రాకు, నువ్వు సంస్కృతం చదవాలా, తెలుగు చదవాలా, వ్యాకరణం రాదు, ఛందస్సు రాదు, కాదంటే మాకు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, మేము వచ్చి చూస్తామన్నాడు. కానీ ఆ డిఓ గారు లాస్ట్కి ఏం పంపించారంటే, కె వెంకటాచార్యులు ఈజ్ స్కాలర్ ఇన్ సాంస్క్రిట్ అండ్ తెలుగు అని రాసి పంపించారట. అదేదో తిట్టనుకొని నేను హెడ్ మాస్టర్ గారితో ఏంటంటే అట్టా రాశారు అన్న, రాయాల్సిందే రాశారన్నారు. ఇటువంటివన్నీ ఇక్కడే జరిగినాయి. నాకు ఇప్పుడు ఈయన ఇక్కడ సుబ్బారావు గారు గిచ్చుతున్నాడు నన్ను, ఇంకా ఆత్మని అంటే గిచ్చడం అంటే మాటే లేండి. అందువల్ల నేను ప్రస్తుతం అదిగో మైకు తీసుకుని లాక్కున్నాడు. శారదార్పణమస్తు. ఆహారం పెట్టాలి కదా, అన్నిటికన్నా ప్రధానమైంది రకరకాల మిత్రులారా. ఇప్పుడు సామటి మాస్టర్ గారిని తన ప్రతిస్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. వచ్చాను. యూపీ స్కూల్లో చేసేవాడిని అంతకుముందు. అయితే నాకు యూపీ స్కూల్లో నా సబ్జెక్టుకు తగ్గ పిల్లలు అక్కడ దొరకలే, ఏజీ దొరకలే. అప్పుడు ఆవిడతో చెప్పి అన్నయ్య గారితో రికమెండేషన్ చేయించుకొని పట్టు వేయించారు. చాలా దూరం అయ్యా, 150-200 కిలోమీటర్లు, ఇక్కడ పల్లె నుంచి రావాలి. పోగలను అన్నయ్య, ముందు హై స్కూల్కి ముందు ఆలోచన అనేవాడిని. ఆ విధంగా నా 3 సంవత్సరాలు బాగా హ్యాపీగా జరిగింది. అంతట్లో కామన్ ట్యూషన్ పెట్టడం, అప్పుడు భాషా గారు హెడ్ మాస్టర్, తర్వాత ముక్కామ రత్తయ్య గారు హెడ్ మాస్టర్ చేశారు. వాళ్ళు చాలా సహాయకారులుగా ఉండేవాడు మా ఇద్దరిని కూడా. రంగారావు గారు హిందీ మాస్టర్ ఉండేవాడు, ఆయన బాగా చెప్తుండేవాడు. ఎక్కడికైనా ఇద్దరు కలిసి మాట్లాడాలి, ఆ విధంగా ఉండేవాడు. నేను ఎంత కష్టపడ్డానో మీ అందరికీ తెలుసు. మొన్న కూడా నాగరాజు పిలవటానికి వచ్చి మాస్టర్లు బోర్డులను తోసేవాళ్ళు, చెమట కారుతుండేదాన్ని. ఆ చెమట కారబట్టి నేను చదువులో టీచర్ని అయ్యాను, మంచి టీచర్ కాగలిగిన. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇక హై స్కూల్ నుంచి కిందకి రాలే. 24 సంవత్సరాలు బీఎడ్ మాస్టర్ చేసిన తర్వాత అప్పుడు ప్రమోషన్ ఇచ్చారు. ఎంఏ వెళ్ళిపోయా. 3 నెలల కంటే ఎక్కువ చేయలేకపోయింది. నిజంగా 3 నెలలు 4 నెలలు. ఎందుకనంటే నాకు ఆ వాతావరణం అసలు గిట్టుబాటు కాదు. వాళ్ళు టీచర్స్ అంటే అందరూ అనకూడదు, కొంతమంది ఆ ఇంటీరియర్ ప్లేస్లో వాళ్ళు స్కూల్కి వాళ్ళు 50-50 అయితే ఎంఏ కొంత ఇచ్చి ఇద్దరంటే ఒకళ్ళు వస్తారు, ఒకరి తర్వాత వస్తారు. అటు వారానికి ఒకళ్ళు వచ్చేవాళ్ళు. ఆ విధంగా ఉంటే అప్పుడు మా ఎమ్మెల్యే గారు కఠినంగా ఉండేటప్పటికి జెండా కృష్ణమూర్తి గారు, అదండి కొద్దిగా మనం ఎంత ఫ్లెక్సిబుల్గా లేకపోతే ఇబ్బంది పడతామనంటే నా వల్ల కాదని చెప్పి మా ఊరోళ్ళు అందరూ వచ్చారు. తుమ్మచ్చలు అని అందరూ వచ్చారు. మీరు హెడ్ మాస్టర్ రావాలని కౌన్సిలింగ్లో కూర్చున్నారు. ఇంకా అట్లా తుమ్మచ్చలు ప్రాణపడి చేశాను, బాగా చేశాను, కష్టపడ్డాను. ఇక్కడ కంటే కూడా ఎక్కువ కష్టపడ్డా. ఇంకా అయితే చివరి 10 ఏళ్ళు కష్టపడ్డా. హెడ్ మాస్టర్ అయ్యాక ఒక ఇంగ్లీష్ తీసుకుంటా, 10th క్లాసు ఇంగ్లీష్ వరకే, ఇంకేం చెప్పాను. ఆ విధంగా నా జీవితం బాగా నచ్చింది. ఇద్దరు ఆడపిల్లలు, ఒక అమ్మాయి మన డిస్ట్రిక్ట్ CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జీడీసీసీ బ్యాంక్కి, ఇంకొక అమ్మాయి హౌస్ వైఫ్, అతని హస్బెండ్, ఆమె హస్బెండ్ MDO గారు. ఒక మనవరాన్ని పెంచాను నేను, ఒక పెద్ద కూతుర్ని. నౌషి ఈఎస్ఏలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అక్కడ ఎంఎస్ చేసి ఉద్యోగం సంపాదించింది. ఇంకొక అమ్మాయి కూడా మంచి ఉద్యోగం. మనవడు డాక్టర్, నా మనవడు ఒక డాక్టర్ అయ్యాడు. అయితే అతని ఢిల్లీలో ఉంటూ సివిల్ సర్వీసెస్కి తయారవుతూ ఉన్నాడు. అది నా భయం అట్ట.
మీరందరూ కూడా మరలా గుర్తుపెట్టుకొని తెలిసినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రస్తుతం ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నటువంటి మాస్టారు శివనారాయణ గారిని తన ప్రతిస్పందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా వేదికపై ఉన్న పెద్దలు, గురువులు, అట్లాగే నా ముందు ఉన్న మీరు పెద్దలే నాకన్నా ఈ 84, 85 పూర్వ విద్యార్థులు అయినటువంటి మీ అందరూ కూడా మా పాఠశాల తరఫున ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా స్వాగతం పలుకుతూ 84, 85 బ్యాచ్ మీరందరూ కూడా 10th క్లాసు పూర్తి చేసి ఉన్నారు. నేనైతే స్కూల్ కూడా వెళ్ళాలి ఆ టైంకి. స్కూల్లో కూడా జాయిన్ కాలేదు. సో నిజమమ్మా, స్కూల్లో కూడా చేరలేదు. సో మరి మీ అందరితో, ఇంత పెద్దవాళ్ళతో కూడా నేను కలిసి ఈరోజు ఇక్కడ ఉండటం అనేది చాలా సంతోషం. అట్లాగే మరి నేను ఇక్కడికి వచ్చి ఎగ్జాక్ట్గా సంవత్సరన్నర మాత్రమే ఈ పాఠశాలకు వచ్చి సంవత్సరన్నర అయింది. మరి దాదాపుగా అప్పుడున్న పరిస్థితులకి ఇప్పటికీ కొంత మార్పు అయితే తీసుకొచ్చానని చెప్పి నేను అనుకుంటున్నా. మరి అవి తెచ్చానో లేదో ఇక్కడున్న పెద్దలు, ఊళ్ళో వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు చెప్తే బాగుండేది. ఎందుకంటే నేను ఎక్కడ పని చేసినా సరే, నేను పనిచేసే చోట నా ఇన్స్టిట్యూషను, నా దగ్గర చదివే ప్రతి పిల్లవాడు బాగుండాలి. అది నా ఫస్ట్ కాన్సెప్ట్. దానికోసమే నేను ఎంత టైం అయినా సరే వెచ్చిస్తూ ఉంటాను. దానికోసమే ఈ 9 గంటలకి స్కూల్ అయితే 8:30కి స్కూల్లోకి వచ్చి కూర్చుంటాను. 4 గంటలకి స్కూల్ అయిపోతే అదనంగా ఇంకొక గంట ఉండి ఆ స్కూల్లో పని అంతా ఫినిష్ చేసుకొని బయటికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే దీంతో పాటుగా ఇక్కడ మనకి పాఠశాలకు సంబంధించిన చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటి కూడా సాధ్యమైనంత వరకు నేను ఒక్కడైనా సరే చేసుకొస్తా ఉన్నాను. అట్లాగే గ్రామ పెద్దలను కూడా కొంతమంది కలుపుకొని ఆ కార్యక్రమాలను కూడా చేస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా మీ వంతు సహాయ సహకారాలు అంటే ఏదో అమౌంట్ ఏమైనా ఆర్థికపరమైన అంశాలు అయితే కాదు. సో మోరల్ వాల్యూస్ అంటే నాకు సపోర్ట్గా ఉండి ఈ పాఠశాలను అభివృద్ధి చేయడానికి మీ వంతు సహాయ సహకారాలు నాకు అందిస్తారని చెప్పేసి నేనైతే భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే చెప్తా ఉన్నారు, మీరే చెప్తా ఉన్నారు, మేము ఉన్నప్పుడు 600 మంది పిల్లలు ఉండేవాళ్ళు, 1500 మంది పిల్లలు ఉండేవాళ్ళే చెప్తూ ఉన్నారు. సో యాక్చువల్గా నేను వచ్చినప్పుడు కూడా 460 మంది రోల్ అయితే ఉంది. 460 మంది రోల్ ఉంది. ఏ రోజు అటెండెన్స్ చేస్తా ఉన్నా ఒక రోజులో చూద్దాం అనుకుంటా 80% అటెండెన్స్ కనపడుతుందేమో ఈ రోజు అని. ఏ రోజు చూస్తున్నా బిలో 65% మాత్రమే కనపడతాము. ఎక్కడుంది లోపం అని చెప్పేసి మొత్తం కూడా మా టీచర్లందరితో కూర్చొని మాట్లాడి అసలు ఎక్కడ లోపం జరుగుతుందో చూసుకొని అవి మొత్తం వెరిఫై చేసి ఆ నేమ్స్ మొత్తం కూడా తీసేసుకుంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ రోజులు 365 రోజులు ఉంది. సో ఇప్పుడు మాకు అటెండెన్స్ దాదాపుగా 90% వస్తుంది. 90% అటెండెన్స్ మాకు రోజు కనపడతా ఉంది. సో ఇది ఒక్కొక్క కార్యక్రమం ఒక విధంగా చేస్తూ ఉన్నా. నాకంటే ముందు పని చేసిన వాళ్ళు కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ నేనైతే సాధ్యమైనంత వరకు ఈ పాఠశాలని నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఎక్కడైతే పని చేస్తానో ఆ పని చేసే చోట ఆ ఇన్స్టిట్యూషన్ అభివృద్ధి పదంలో ఉండాలి. అన్నిటికంటే ముందు ఉండాలనేది నాకైతే చాలా ఇష్టమైన కోరిక. ఎందుకంటే నేను ఎక్కడ పని చేసినా అదే విధంగా చేసుకొస్తూ వచ్చాను. పిల్లలను కూడా అదే విధంగా మోటివేట్ చేస్తూ వచ్చాను. నిన్న చైల్డ్ రైట్స్ కమిషనర్ ఆ కమిటీకి సంబంధించిన మేడం గారు పద్మావతి గారు అని చెప్పేసి నిన్న మన బాపట్ల జిల్లా మొత్తంలో 400 మంది పాఠశాల హెచ్ఎంఎల్ని, ఎంఈఓల్ని, ప్రిన్సిపాల్స్ని అందరినీ పిలిచి రివ్యూ మీటింగ్ పెట్టారు. ఆ రివ్యూ మీటింగ్లో కూడా మన నిజాంపట్నం మండలాన్ని వెనుకబడిన ప్రాంతంగా గుర్తిస్తూ ఉన్నారు. మరి వెనుకబడిన ప్రాంతమేనా మంది? ఎందుకంటే ఇది పదే వస్తూ ఉంది. నేను ఇప్పుడు వచ్చిన ఈ 1.5 yearలో ఎప్పుడు రివ్యూ మీటింగ్ జరిగిన జడ్పీహెచ్ఎస్ నిజాంపట్నం నన్ను లేపకుండా, నన్ను అడగకుండా ఒక మీటింగ్ జరగల. ఏంటి అంటే
ప్రతిసారి కూడా ఈ మండలం మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. అదే పదే పదే చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. దాన్ని పోగొట్టాలి అంటే కనుక నా వంతు నేనైతే పనిచేస్తూనే ఉన్నాను. మా టీచర్లందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే నాకు కూడా మీ వంతు సహాయ సహకారాలు అందిస్తే మీరందరూ అనుకుంటున్నట్టుగా ఈ పాఠశాలని అభివృద్ధి పదంలో నడుపుదామని చెప్పేసి మీరందరూ కూడా నాకు సహకరిస్తారని చెప్పేసి అనుకుంటూ, మరి అట్లాగే మరి మీరే నాకంటే పెద్దలు, మరి అంతకన్నా మీకు టీచింగ్ చెప్పిన టీచర్స్ ఇంకా పెద్దవాళ్ళు. సో మరి వాళ్ళ మధ్యలో నాకు కూడా స్థానం కల్పించి సన్మానం చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ज्ञानप्रदाय गुरवे नमः. కోరుకున్నా కోరికల వాలన్నా చేరువైనా చీకలపాలన్నా చెదిరిన కలయినా విడువను కలనైనా తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నీవురై మిగిలున్నా క్షమించని
బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. బొరుసులేని నాణానికి విలువుంటుందా? మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా? సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా? మన కన్నులలో కొలువు ఉండకపోతే చెలిమికి వెలుగుందా? గలగల మనిసిరి మూవగా కలతెరగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. వివరిస్తున్నది అర్థం మన అనుబంధానికి అర్థం. నువ్వు నాలాగానే నీలాగా కనిపించడమే సత్యం. నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాత్రి దారికి దీపం. నీ కల నిజమై కనిపించనిదే నిదురించను రానేస్తం. గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా మన ప్రాణాలే జేబుల్లో లూటీ చేసిండేనా, జేబుల్లో లూటీ చేసిండే. సీరరైక తేలేదని సీదరించుకొనకమ్మోన మాట నిజమే రంగమ్మను. సీదరించుకొనకమ్మోన మాట నిజమే రంగమ్మ. అరే పూలు కావాలంటివే మల్లె పూల మాలే దేవాలంటివే ఓ రంగమ్మ. పూలు కావాలంటివే మల్లె పూల మాలే దేవాలంటివే. మల్లారెడ్డి తోటకాడ మాటేసి పూలు గోయగ. మల్లారెడ్డి తోటకాడ మాటేసి పూలు గోయగ. కట్ట మీది పాటేలు కనిపెట్టి చూసిండు, కట్ట మీది పాటేలు కనిపెట్టి చూసిండు. మూట ఎప్పదీసిండు, ముళ్ళు గర్ర లేపిండు. ముళ్ళు గర్రతో బాధిండేనా, పిక్కలు వాయగ కొట్టిండేనా, పిక్కలు వాయగ కొట్టిండే. మల్లె పూలు తేలేదని మనసు మార్చుకొనకమ్మోన మాట నిజమే రంగమ్మను. మనసు మార్చుకొనకమ్మోన మాట నిజమే రంగమ్మ. మాటుంది రమ్మంటివే మా పటేల మనసుంటే గెలవమంటివే ఓ రంగమ్మ. మాటుంది రమ్మంటివే మా పటేల మనసుంటే గెలవమంటివే. ఊరంతా కురుకు పట్టేవాడంతా నిదురబోయే. ఊరంతా కురుకు పట్టేవాడంతా నిదురబోయే. గుబులు గుబులు అంటున్నా గుండెలగా పట్టుకొని, గుబులు గుబులు అంటున్నా గుండెలగా పట్టుకొని
సందులో కుక్క మొరిగిందేనా ఎమటబడి అది తరిమిందేనా ఎమటబడి అది తరిమిందే సరసమెరగని సన్నాసోణని సీదరించు కొనగమ్మోన మాట నిజమే రంగమ్మను సీదరించు కొనగమ్మోన మాట నిజమే